అన్నకి నచ్చిన అన్న లైక్ నీకు ఇష్టమేనా లేదా? నాకు ఇష్టమండి, నేను ఆల్వేస్ వెల్కమ్. చేసుకోను అని చెప్పింది కదా, పెళ్లి అంటే ఇష్టం లేదు. కట్టలు కట్టలు కొడితే గుంజు కొడితే మళ్ళీ మూతి ముట్టు పగులుతుంది. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది. ఎట్లా మ్యారేజ్ చేసి అరే ప్రాబ్లం ఏంది సుష్మా గారు? నాకు అర్థమైతలేదు. నేను వచ్చే నీ మొగుడు మీద 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 పడుతున్నాను. అరే నువ్వు వెళ్ళిపోయి నుంచి అన్న నువ్వు వచ్చి చేసుకోలేదు, నేనైనా చేసుకుంటానా? నాకు ఇష్టం కదా. నువ్వు నీకేమన్నా దమ్మక్ ఖరాబ్ అయిందా? ఏంది నా లైఫ్ ని కాలు పట్టుకుంటున్నా. ప్లీజ్ ప్రాణం నన్ను వదిలి దూరం వెళ్ళినట్టుందే. తీసుకో బ్రో. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమా పగులుతే కథలు పడుతుంది. బ్రో కట్టే బ్రో, ఇంకెందుకు చూస్తున్నావు? కట్టు బ్రో ఏంది? నేను అన్నా అని పిలుస్తున్నా. ఏంది నువ్వు? ఫాల్తుగా అక్కలు చూస్తున్నా అన్ని. నడు ఫస్ట్ నడు ఫాల్తుగా. హలో నమస్కారం అందరికి. లాస్ట్ టైం మీరు చూసినట్టయితే నేను మొన్న రీసెంట్ చూస్తే రామ్ అయితే అస్సలు ఒప్పుకుంటలేడు వైషు మ్యారేజ్కి అని చెప్పి. నాకైతే ఆ డెసిషన్ అస్సలు నచ్చట్లేదు. రామ్ ఎట్లనన్నా ఒప్పుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నా. రామ్కి అయితే నేను ఫోన్ చేసి నా డెసిషన్ అయితే ఏం చెప్పాలి, నేను జస్ట్ ఫోన్ చేసి ఇక్కడ టెంపుల్ దగ్గర రమ్మని చెప్పిన అంతే. వైషుకి కూడా కాల్ చేసి చెప్పిన, ఎడిటర్ అన్న వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇంకేంటంటే అన్నకి నచ్చిన అన్న లైక్ నీకు ఇష్టమేనా లేదా? నాకు ఇష్టమండి, నేను ఆల్వేస్ వెల్కమ్. అన్న అయితే ఇప్పుడు ఇష్టమని అంటున్నాడు. నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు. నేనైతే పక్కా ఈ డెసిషన్ నేను తీసుకోవాలి. ఎందుకంటే నా లైఫ్ బాగుండాలంటే నేను పక్కా ఈ డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. A few moments later. కాదు, ఇప్పుడు ఆమెను ఎందుకు రమ్మను, నన్ను ఎందుకు రమ్మను? ఒక నిమిషం ఆగు. నువ్వు ఇంటికాడికి అసలు నేను షూట్కి వెళ్ళిన టైంలో నువ్వు గుడి దగ్గరికి ఎందుకు వచ్చినావు? నేను ఒక డెసిషన్ తీసుకున్నాను చెప్పిన కదా లాస్ట్ టైం, ఎంగేజ్మెంట్ రింగ్ లిస్ట్ వేసుకుంటా అని నాకు నచ్చలేదు. అంటే నీకు ఇష్టం లేదు కదా నేను మ్యారేజ్ చేసుకోవడం, వేరే వారు మ్యారేజ్ చేసుకోవడం నీకు ఇష్టం లేదు. నన్ను ఎందుకు పిలిచారు అసలు? అదే నేను అడుగుతున్నా, నువ్వెందుకు వచ్చినావు? నేను నీకు చెప్పినా నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినా నీకు గట్టిగా. నువ్వెందుకు వచ్చినావు? వాడిని ఎందుకు తీసుకొచ్చినావు ఇప్పుడు ఇక్కడికి? అన్నకి ఇష్టం ఏమి ఇష్టం ఉంది? ఏమి ఇష్టం ఉంది? కథలు ఆమె చేసుకోను అని చెప్పింది కదా, పెళ్లి అంటే ఇష్టం లేదు. కట్టలు కథలు కొడితే గుంజు కొడితే మళ్ళీ మూతి ముట్టు పగులుతుంది. ఏం కొడతావు? అసలు నన్ను ఎందుకు పిలిచారు ఇక్కడికి? టెంపుల్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చినావు? ఇప్పుడు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది. ఎట్లా మ్యారేజ్ చేసి అరే ప్రాబ్లం ఏంది సుష్మా గారు? నాకు అర్థమైతలేదు. నేను వచ్చే నీ మొగుడు మీద 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 పడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉంది. ఏమనుకుంటున్నారు? ఒక ఆడపిల్ల జీవితం అనుకున్నావా? ఏమనుకుంటున్నావు? ఆమె వర్క్ ఆమె చేసుకుంటుంది. నేను పోయి షూట్ లో ఉంటే అర్జెంట్ గా రా, ఇక్కడికి రా అని చెప్పి ఏంది కథలు పడుతున్నావా? సంబంధం లేదు. ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తావు? ఇద్దరికి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను. నాటకాలు చేస్తే చంపు పగులుతుంది. అర్థమైంది నీకు, ఇంత కోపం వస్తున్నప్పుడు అర్థమైంది. అరే నువ్వు వెళ్ళిపోయి నుంచి. అన్న నువ్వు వచ్చి చేసుకోలేదు, నేనైనా చేసుకుంటానా? నాకు ఇష్టం కదా. నీకేమన్నా దమ్మక్ ఖరాబ్ అయిందా? నాటకాలు ఆమె ఆట బొమ్మనా? అన్న నాకు నచ్చిందా అమ్మ? అన్న వేసుకుంటాను. నీ టీం దగ్గర తీసుకొచ్చినావు కదా. నేను అప్పుడు చెప్పినా నాకు నచ్చలేదా, ఆమె వద్దన్నది అని చెప్పిన. చేసుకుంటాను. ఏం కథలు పడుతున్నారా? ఏంది మీరు? నచ్చకపోతే నా లైఫ్ ఇది, నా డెసిషన్స్. మీ డెసిషన్స్ ఏంది అసలు? ఇప్పుడు కెమెరా పెట్టి అన్ని ఏంది కథల స్టోరీలు ఇవన్నీ? ఇష్టం లేదు కదా చేసుకోవడం. నేను చెప్పిన కెమెరా కట్ చేయండి, ఒక్క వీడియో తీస్తా. వీడియో తీయడం ఏంది అసలు? ఏంటి ఏమనుకుంటున్నారు?
వీడియో కట్ చేయవా నువ్వు ఫస్ట్? కట్ చేయడు, ఆ? కట్ చేయడు, వీడియో కట్ సరే సరే కట్ చేయ చెప్పు వాళ్ళకి చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? మ్యారేజ్ చేద్దాం గుజ్జు కొట్టిందంటే మూతి పళ్ళు రాలుతాయి అట్లనే కొట్టు. నాటకం చేస్తే నాకు మళ్ళీ చూస్తే థ్యాంక్ యూ. ఏంది రామ్ నాకు అర్థమైతే లేదు, నా లైఫ్ ఏంది? నిలువుగా నీ బాధలనే కూలిపోతున్ననే కలుసుకున్న నేను ఏం చేయలే బుజ్జి, నాదే తప్పు, సారీ. బుజ్జి నాకు ఇగో మళ్ళా స్టార్టింగ్ వచ్చిన. సరే నేను నిజంగా కావాలని నేను ఏం చేసలేను, నేను నా వర్కులు నేను చేసుకుంటున్నాను. ఏమైనా కావాలని పగబట్టి నేను చేస్తున్నాను. పగబట్టినా కదా మీ ఏంది మీద. నాకు ఈ పంచాయతీ సుష్మా గారు? ఏంది నా లైఫ్ తో ఎందుకు ఆడుకుంటున్నారు ఇట్లా? నేను బాగుండడం నచ్చట్లేదా మీకు? ఏంది ఇదంతా? బుజ్జి నేనైతే కావాలని చేస్తలేను, ఎందుకు సుష్మా ఇట్లా బుజ్జి అని చేస్తున్నావు? చెప్పాకు వీళ్ళకు. అమ్మా మీరు చేసిన కథలు చాలు. ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగు. ఏం చేస్తావు ఒక్క నిమిషం ఆగు. ప్లీజ్ రామ్, ఏంది నా లైఫ్ ని కాళ్ళు ఏ, ఆడుకుంటున్నాం బుజ్జి, ప్లీజ్. బుజ్జి. నన్ను వదిలి దూరం వెళ్ళినట్టుందే. ఏంది బుజ్జి నేను కావాలని చేస్తలేను బుజ్జి, నేను తప్పని సారీ చెప్తున్నాను. నేను ఏం చేయలేదు బుజ్జి, నువ్వు కావాలని. నా లైఫ్ మొత్తం ఆగం చేసి పెళ్ళాన్ని అట్లా కావాలని పంపించి అరే నువ్వు ఆగం వెళ్ళిపోరా ఫస్ట్ చేస్తున్నావు. నుంచి నాటకాలు చేయదు, నువ్వు వెళ్ళిపోతే ఫస్ట్. ఏం చేసినా నేనే కథలు పడుతున్నారా? నాకు అసలు నువ్వే కదా తీసుకొచ్చింది, ఎందుకన్నా ఇట్లా చేస్తున్నారు మీరు మళ్ళీ? తీసుకో బ్రో. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల. సుష్మా ఏంది? సుష్మా ఏంది? నేను సైలెంట్ గా ఉన్నానని చెప్పి పాడేకు, పాడేకు. దేవుడి దగ్గర ఏం చేస్తున్నావు నువ్వు? నాకు అర్థమైతే లేదు. ఏం చేయాలి? రామ్ ఇది ఏ, కరెక్ట్ కాదు కథలు చెప్తున్నా. పడుతున్నా పాడేకు, పాడేకు. ఫాల్తుగా ఒక్కలు చూస్తున్నా అన్ని. అన్న ఎందుకన్నా పిచ్చి కథలు పడుతున్నావు అన్ని. ఆ? ఏయ్, నడు నువ్వు నడు బయటికి నడు ఫస్ట్. అదే నాకు అర్థమైతే లేదు. నువ్వు కథలు పడుతున్నా ఇద్దరు, నువ్వేంది కథలు పడుతున్నావా? బుజ్జి, నేను మీకు నచ్చలేదా? ప్లీజ్ అండ్ బ్రో ఏయ్ నడు ఫస్ట్ నువ్వు నడు ఫాల్తుగా. అన్న కథలు ఎందుకన్నా పడుతున్నావా? నువ్వు ఏం చేసినా ఉరుకోపది. నేను చేసుకుంటాను. నడు నడు కొంచెం ఆగవా? ఎందుకన్నా అట్లా చేస్తున్నావు? నాటకాలు చేస్తున్నావు. ఏం చేస్తారా? నా లైఫ్ ఎందుకన్నా నాశనం చేస్తాను? నేను అరే చేసుకుంటాను నేను కదా. కొట్టి సంపేసా చెప్తున్నా, కథలు పడుతున్నాయి. నడు నడు ఫాల్తుగా నడు. ఏ నువ్వు కొట్ట ఫస్ట్ మాట్లాడి ఏంది? చేయకన్నా చిరాకు చిరాకు తెప్పిస్తురా. ఇన్ని రోజులు కోపం టెస్ట్ అయిపోయి. ఏం చేస్తావు? చూపిస్తా, బరాబర్ చూపిస్తా. సేమ్ నడు ఇట్లా బయట బౌడర్ బగులుతాయి, కథలు అయ్యే పని కాదు బ్రో. పడుతుంది. ఈ బ్రో పక్కకు పోయి నడిచింది. ఏం చేసినా పక్కకు పోయి నడు బ్రో. ఏం చేస్తుర్రా మీరు? నాకు ఏం అర్థమైంది. ఏంది ఇది? నాకు అర్థమైతే లేదు. పిచ్చి పిచ్చి కథలు ఉన్నాయా మీకు? బ్రో కట్టే బ్రో, ఇంకెందుకు చూస్తున్నావు? కట్టడం ఏంది అసలు? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంది? ఫస్ట్ ఇక్కడ దగ్గర నేను సుష్మా చెప్తున్నా, నేను ఇంతసేపు ఓపిక పట్టినా ఎందుకంటే ఒక ఆడపిల్ల ఆగు ఫస్ట్ ఒక ఆడపిల్ల మీద చేతి వేయొద్దని చెప్పి. నేను చేతు కదా ఇంకా ఇష్టం వచ్చినట్టు కొట్టాల్సి వస్తుంది, అర్థమవుతుందా? నువ్వేమరా అన్న నేను కడతాను. నన్ను ఏం కడతావు? కట్టరా, నువ్వు తాళి ఎట్లా కడతావు? కట్టు. అరే నాకు మన బూతులు వస్తున్నా, కట్టరా ఎట్లా కడతావు? కట్టు చూస్తా, కట్టు. బ్రో ఏంది? నేను అన్నా అని పిలుస్తున్నా, ఏంది నువ్వు? నేనంటే మీకు ఇష్టం లేదా? నా ఏంటి పిచ్చా? నేను మీ మ్యారేజ్ ఒక ఆడపిల్ల ఫీలింగ్స్ లేనప్పుడు అన్న అంటున్నప్పుడు ఎట్లా కడతావు నువ్వు? నాకు చెప్పవా? కట్టు బ్రో. ఏ కట్టనీకు నువ్వే కట్టలు పడుతున్నారా మీరిద్దరు? కట్టురా. నన్ను మ్యాన్ హ్యాండిల్ చేయకన్నా. నాన్న కాదు, కట్టు కట్టు. ఏంది బుజ్జి? అరే నేను చెప్తున్నా, నాకు సర్కిట్ కానీ నేను సర్కిట్ అసలు ఏమైంది? ఏది ఊతి ఇద్దరు పగులుతుంది. అంత భయం ఉన్న దానివి ఇలాంటి కథ. అరే నువ్వు నడు, నువ్వు చేతి వేసినప్పుడు కాలు గీలు అన్నీ వేయాల్సి వస్తుంది, అర్థమవుతుందా? నన్ను ఏం చేస్తానో నేను కడతాను. అరే పిచ్చి పిచ్చి కథలు పడుతున్నావా? అసలు ఆయన కాదు ఈమెంది? కట్టు కట్టు, నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా, ఎందుకు ఇంత సైకోలో బిహేవ్ చేస్తున్నావు నా విషయంలో? ఆయన నాకు వద్దని నేను చెప్తున్నాను కదా. ఇన్ని రోజులు మీరు చేసినప్పుడు ఏం చేసినానమ్మా నేను? సైకో లెక్క నన్ను ఆయనతో టార్చర్ చేసినారు. మాట్లాడాను, నన్ను మెంటల్ టార్చర్ చేసినారు. నన్ను మెంటల్ టార్చర్ చేసినారు. చాలు
ఎవరు టార్చర్ చేసిండ్రు నువ్వు కొట్టిపించినావు నువ్వు నాతో అయిపోయింది కొట్టిపిస్తా బర్రాబర్ కొట్టిపిస్తా సంపి పడేసా అర్థమవుతుందా సంపి పడేసా మూతి పళ్ళు రాలుతాయి అర్థమవుతుందా నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు ఉన్నాడు అన్న ఎందుకన్నా నువ్వేమనుకుంటున్నావు నా గురించి నాకు అర్థమవుతలేదు. నువ్వు ఒక ఆడపిల్లవే కదా, నీ ఫ్యామిలీ మెంబర్స్ కార్డ్స్ పంచి అన్ని చేసి గ్రాండ్ గా 4 days అంటే ఇప్పుడు మీరిద్దరు ఏం చేసినారు అంటే ఇప్పుడు నాకుండే డ్రీమ్స్ అట్లా చెప్పేది ఫస్ట్. నేను నన్ను మాట్లాడి నువ్వు నా లైఫ్ ఫస్ట్ అమ్మ దగ్గర కూడా ఉండాల్సినంత అది కూడా నీకు లేదు. చేస్తావు నీకు ఉంది కదా. ఏముంది ఏముంది ప్లీజ్ నా లైఫ్ ఇది అట్లా నేను ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తుంది తెలుసా అది. నాకు అవసరం లేదు ప్లీజ్. కాదు సుష్మా గారు, నాకు అర్థం. నా లైఫ్ నీకు ఇచ్చినా నేను నా లైఫ్ నీకు ఇచ్చినప్పుడు నేను మళ్ళీ కావాలని ఎట్లా అనుకుంటా? ఇచ్చిన దాన్ని తీసుకునే అలవాటు నాకు లేదు. మేము ఏ రోజు కలిసినామమ్మా, ఏ రోజు మాట్లాడినాం? నువ్వే పదే పదే ఇంకా మాకు ఫీలింగ్స్ రూ తెప్పిస్తున్నావు తెలుసా, కలిపి దగ్గర ఇట్లా. మేము మొక్కలు కూడా చూసుకోవట్లేదు తెలుసా. నీకెలా ఆడపిల్లగా గ్రాండ్గా మా పెద్దలందరూ ఉండాలి, పెళ్లి చేసుకోవాలి ఉంటుందో నాకు అట్లాగే ఉంది. మా ఫ్యామిలీకి చెప్పి చేసుకోవాలని ముక్కుమొక్కమని తెలియను నాకు తెచ్చి నువ్వు ఎట్లా చేస్తానంటో లీడ్ తీసుకుని నా ఫ్యామిలీలో. నువ్వు ఎట్లా చేసుకుంటావు సిగ్గు లేకుండా? నేను చెప్పినా కదా ఫాల్తుగా ఒకసారి చెప్పినప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నావు. దౌడాలు పగులుతాయి. ఆ తాలిబట్టు విలువ అవన్నీ తెలుసా మీకు? నాకు అర్థమైతే ఒక ఆడపిల్లవ కదా, నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు ఇట్లా నాకు అర్థమైతే లేదు. నేను మీకు నచ్చలేదా అండి? నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఫాల్తుగా? నువ్వు మీరు చెప్పండి. నేను సీరియస్ చెప్తున్నా, నాకు ఎవరి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు బ్రో. నేను పెళ్లి చేసుకోను. నన్ను పైన పెట్టి చూసుకున్నా నాకు అవసరం లేదు. బాగా చూసుకుంటారా? చేసుకోరా పెళ్లి ఎట్లా చేసుకుంటావు? నాకు ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ చూడగలరు. అట్లా మీద నాకు ఫీలింగ్స్ లేవు, నాకు ఎవరి మీద ఫీలింగ్స్. ఇప్పుడు పెళ్లి చేసుకుంటా, పెళ్లి చేస్తా. నీ దమ్ముంటే చెప్పి పెళ్లి ఎట్లా చేస్తావు నేను చూస్తా. చెప్పి తాలి పెళ్లి చెప్పి. అరే నువ్వు ఫస్ట్ ఫోన్ కొంచెం ఆగు. ఏంది ఆగాడు? అరే నీకు అర్థమవుతుందా? అరా ఫాల్తు అన్నాడు. ఫస్ట్ నడు నడు అత్తలు పడుతున్నావు. ఏం చేస్తావు? మళ్ళా మాట్లాడు. అరే నీ దౌడలు గివడాలు అన్నీ పగులుతాయి.